హాయ్ అండి. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే మెంతి పొడిని చేసుకుందాం. ఇది అన్ని రకాల కూరల్లోకి కూడా వాడుకోవచ్చు. వంకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ అన్నిట్లోకి. కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు శనగపప్పు, అదే కప్పుతో అరకప్పు మినపప్పు, ఒక 2 పెద్ద స్పూన్ల ధనియాలు, చిన్న స్పూనుతో మెంతులు, 10 కారం గల ఎండుమిర్చి, కొంచెం మిరియాలు, ఒక చిన్న స్పూనుడు సోంపు, కొంచెం ఇంగువ, పెద్ద స్పూనుడు జీలకర్ర. ముందుగా ఒక బాండీని స్టవ్ మీద పెట్టుకొని దానిలో ఒక స్పూనుడంత నూనె వేసుకొని బాగా హీట్ అయ్యాక మెంతులు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే మనం తీసుకున్న శనగపప్పు, మినపప్పు కూడా వేసేసుకొని అలాగే మిరియాలు కూడా వేసుకొని చక్కగా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. పచ్చివాసనలన్నీ పోవాలన్నమాట. అలా వేగాలి. కాబట్టి ఇలా వేగుతూ ఉండగా ఒక 2 మినిట్స్ అయ్యాక మనం ఇందులోనే ఒక చిన్న స్పూనుడంతా ఇంగువ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంగువ కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వడం వల్ల ఆ ఇంగువ టేస్టు మొత్తం వీటన్నిటికీ కూడా ఫ్లేవర్ పడుతుంది. కాబట్టి ఇలా అయ్యాక ఒక 2 మినిట్స్ అయ్యాక చూడండి, పప్పులన్నీ కలర్ మారుతూ ఉండగా మనం తీసుకున్న ధనియాలు, జీలకర్ర, సోంపు కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకొని మరో 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. చక్కగా పప్పులన్నీ ఈక్వల్గా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పులన్నిటినీ కూడా ఒక పళ్ళెంలోనో కంచంలోనో వేసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేచి ఉంచుకున్న ఎండుమిర్చి, అలాగే ఇందులో మనం వేచుకున్న పప్పుల్లో ఒక గుప్పెడు పప్పు కూడా వేసుకొని వీటిని ముందు పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాక మిగతావన్నీ కూడా వేస్తామన్నమాట. పౌడర్ని బాగా పౌడరీగా చేసుకోకూడదు, కొంచెం బరకగా ఉండాలి. ఇలా చేసుకున్నాక మిగిలిన పప్పులను కూడా వేసుకొని చక్కగా కొంచెం మురువుగా ఉండేట్టుగా ఇలా పౌడర్ కొట్టుకోవాలి. బాగా పౌడరీగా అయిపోతే టేస్ట్ బాగోదు. కాబట్టి ఇలాగా కొంచెం మురుంగా ఉంచుకున్నాక పౌడర్ రెడీ అయిపోయినట్టే. దీనిలో ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లార్చుకొని అప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి 3 మంత్స్ పాటు స్టోర్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇది బీరకాయ, బెండకాయ, వంకాయ, అరటికాయ, దొండకాయ అన్ని రకాల కూరల్లోకి కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నేను మీ అన్నపూర్ణ.